ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే పీతలు పట్టడానికి వెళ్తున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత వెళ్దాం అనుకున్నాం. ఈరోజైతే కుదిరింది, అందుకే ఈరోజు వెళ్తున్నాం అనమాట. మేమైతే ముందుగా తొండలని వెతుకుతున్నాం అనమాట. తొండ నాకు ఒకటి దొరికింది, కొట్టేసాను ఒకటైతే. పీతల్ని ఇలా కూడా పట్టొచ్చా అనేసి చిన్న ఎగ్జాంపుల్ అనమాట. చాలా సులువుగా ఉంటుంది ఈ పద్ధతి అనేది. ఇంకో పద్ధతి చాలా కఠినంగా ఉంటుంది. ఈ పద్ధతిలో చాలా సులువుగా అయితే పీతల్ని పట్టొచ్చు అనమాట మనం. మా అన్నయ్య అయితే ఎర్రని రెడీ చేస్తుందన్నమాట పీతలకి. చూడండి ఎలా చేస్తుంది. చూడండి ఎర్ర అయితే ఎలా పట్టుకోవాలో చూసి నేర్చుకోండి. మీకు పీతలు పట్టే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. Ôi Trời. మా అన్నయ్య అయితే చాలా ఫాస్ట్గా పీతల్ని పట్టేస్తున్నాడు అనమాట. మా అన్నయ్యకే ఎక్కువ పడుతుంది ఆ పీతలు అనేవి. ఈ పట్టిన పీతలన్నీ మా అన్నయ్య ఎక్కువ పట్టుకున్నాడు అనమాట. చూడండి ఎలా పడుతున్నాడు. ఇంకో విధానం అయితే ఇదనమాట. ప్రతి రాయిని లిఫ్ట్ చేస్తే కానీ మనకి పీతలు అనేవి దొరకదనమాట. ఇందాక చూసాం విధానం అయితే చాలా సింపుల్ అనమాట. ఏం కష్టపడకుండా ఈజీగా పీతలు అనేవి పట్టుకోవచ్చు, ఎరవేయడం పట్టుకోవచ్చు. ఈ విధానం అయితే చాలా కష్టపడాలి. ప్రతి రాయి అనేది తీయాలన్నమాట. తీస్తే కానీ పీతలు మనకి దొరకవు అసలు. టోటల్గా మాకైతే ఇంతే దొరికిందనమాట. చాలా కష్టపడ్డాం, చాలా హార్డ్ వర్క్ చేస్తే కానీ ఇంత కూడా దొరికేవి కావు. చాలా తక్కువ అంటే తక్కువ దొరికింది. కొన్ని వేరేలా తీసాం, కొన్ని